చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికి 9 రోజులైంది. ఇప్పటికే గాలింపు చర్యలైతే ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ అధికారులు, హనుమాన్ టీమ్స్, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. ప్రస్తుతము ఏదైతే ఈ ఫినిషింగ్ ఉందో ఇక్కడే పాప వెంట్రుకలు కనిపించాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ జీడిపిక్కల తోటలో ఒక వ్యక్తి అయితే చూడడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం అయితే జరిగింది. వెంటనే ఇక్కడ పోలీసులు కూడా వచ్చారు. ఈ వెంట్రుకలు, కుక్క వెంట్రుకలతో పాప వెంట్రుకలను కూడా ల్యాబ్కి అయితే పంపించారు. అవి వారివా కాదన్నది ఇంకా నిర్ధారణ అయితే కాలేదు. ప్రస్తుతము మొత్తం టీం అంతా కూడా ఇక్కడున్న అడవి అంతా కూడా జల్లెడ పడుతుంది. ఇక్కడ వరకు కూడా పామాయిల్ తోటలు, ఈ పామాయిల్ తోట దాటిన తర్వాత ఇదంతా కూడా జీడి మామిడి తోట. ఇక్కడ వరకు పాప ఏడ్చుకుంటూ వచ్చింది, పాపతో సహా కుక్క కూడా వచ్చింది. ఇదే ప్రాంతంలో ఎంటుకలు కూడా ఉన్నాయి అన్నట్టుగా అయితే అధికారులు అయితే చెప్తారు. ప్రస్తుతము టీం అంతా కూడా లోపల ఏదైతే కొండ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా జల్లెలు పడుతున్నారు. మరోపక్క డ్రోన్స్, అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. పాప ఆచూకీని తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు కూడా రోదన కూడా మనం చూస్తున్నాం. కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇన్ని రోజులుగా పాప ఏమైపోయింది అంటే పాప ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అంటే జనరల్ గా ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇక్కడ ఎటువంటి వైల్డ్ యానిమల్స్ ఉండవు. ఉన్న ఏదైతే అడవి పందులు అలాగే చిన్న చిన్న ఏదైతే అడవి కుక్కలు మాత్రమే ఉంటాయని అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అవి ఏమైనా అటాక్ చేశాయనే కోణంలో దర్యాప్తు చేసినా ఇక్కడ మాత్రము అంటే ఎక్కడ కూడా వైల్డ్ యానిమల్స్ మనుషుల మీద అటాక్ చేయవని అయితే చెప్తున్నారు. కానీ ఎవరైనా పాపని కిడ్నాప్ చేశారా, కిడ్నాప్ చేస్తే ఇన్ని రోజులు ఉంచుకుంటారా? ఒక పక్క సోషల్ మీడియాలో, పక్కన ప్రధాన ఛానల్స్ లో కూడా పాప మిస్ అయింది, ఎవరైనా పట్టుకుంటే ₹1,00,000 నజరానా అని అధికారులు కూడా ప్రచారణ చేస్తున్నప్పటికీ ఎవరో ఒక కోణంలో ఎక్కడో ఒక చోట పాప దొరికి తీరాలి. దాదాపు ఈ మొత్తం చుట్టూ ప్రాంతాల్లో 30 సీసీ కెమెరాలను అయితే అధికారులు అయితే ఫుటేజ్లు అయితే తీసుకున్నారు, పరిశీలన చేస్తున్నారు. కానీ ఎక్కడా మాత్రము పాప ఆశుకైతే దొరకలేని పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ పైన కొండ అంతా కూడా దాదాపుగా ఇదంతా కూడా నల్ల కొండ అంటారు. ఈ కొండ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా డ్రోన్స్ ఎగరవేసి ఎక్కడైనా ఆచూకీ ఉందా అని చూస్తున్నారు. అంటే ఈ అత్యాధునిక టెక్నాలజీ డ్రోన్ ఎక్కడైనా చిన్న బ్లడ్ కనిపించినా సరే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న గృహాలు అంటే యానిమల్స్ ఆ గృహాలు తలదాచుకుంటాయి. ఆ గృహాలని లోపల కూడా డ్రోన్స్ ని పంపించి అక్కడ ఏమైనా పాపకు సంబంధించిన అనుమానాలు ఏమైనా ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు. అంటే పాప ఏడ్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ తర్వాత ఏం జరిగింది సీన్ రిపీట్ చేస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనా పాప అదృశ్యం సంబంధించి కేసు అయితే మిస్టరీగా ఉందని చెప్పాలి. ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుంది అన్నది కూడా అందరిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ రోజు పాప ఏదైతే గాలింపు చర్యలకు సంబంధించి ముమ్మరం చేశారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చూడాలి సాయంత్రంలోగా పాపకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరుకుతాయి అన్నది. ఇది తాజా పరిస్థితి.